హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ కార్డు ఉన్న వారికి 3 చీరలు 2500 రేపటి నుండి జమ. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో సవివరంగా అందించబడుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. తెలంగాణలో ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసుకున్నట్లయితే, ఏ కార్డు ఉన్న వారికి 3 చీరలు 2500 రేపటి నుండి జమ. తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి గారు 3 చీరలను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రాథమిక సమాచారం. గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ పండుగ రోజు చీర అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క చీరను దాదాపు 800 రూపాయలు విలువ గల 2 చీరలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తోంది. మరొక చీరను 500 రూపాయల చొప్పున ఇవ్వడానికి సిద్ధమైంది. ఒకటి బతుకమ్మకి ఇవ్వాల్సిన చీర అనేది ఇప్పుడు నవంబర్లో ఒక చీరే 19వ తారీఖున ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా సంక్రాంతికి మరో చీరే ఇవ్వనున్నట్లు ప్రాథమిక సమాచారం. వీటితో పాటు మహిళలకు 2500 రూపాయలు కూడా అర్హుల ఖాతాలో రేపటి నుండి ఖాతాలు జమ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.